క్లారిటీ నేను ఇస్తున్నాను. ఎవరెవరు ఏం నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చదువుకున్నోని, నా దగ్గర దొంగ సర్టిఫికేట్లు లేవు. నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడున్న ప్రకారం ఎక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్లోకి పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి. పెద్ద చర్చర్ల క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత బజారుకు పెద్ద వాహనాలు పోతే ప్రమాదం జరుగుతుందన్నారు. అలాగే ఉదండాపూర్లో వల్లూరు వాసులకు 175 కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో జమ అయ్యాయని, ఒకవేళ సర్వేకు సహకరించినుంటే ఉదండాపూర్ వాసులకు కూడా డబ్బులు వచ్చిండేవి అన్నారు. డిసెంబర్ 9లో ఎట్టి పరిస్థితుల్లో ఉదండాపూర్ నిర్వాసితుల అందరికీ డబ్బులు వస్తాయని, వాళ్ళు నిర్భయంగా ఉండొచ్చని అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు లైవ్లో మీరే వినేసేయండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉదండపూర్ రిజర్వాయర్ గురించి. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను ఎప్పుడైతే అసెంబ్లీలో జడ్చల ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీలో కాలు పెట్టినానో, మొదటిసారిగా మైక్ పట్టుకున్నప్పుడు నేను మాట్లాడింది ఉదండపూర్ గురించి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉదండపూర్ రిజర్వాయర్కి R&R ప్యాకేజ్ పెంచిపిస్తా అని చెప్పి కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఉన్నది. ఈ రోజు వరకు ఏ డిపార్ట్మెంట్ లోపల ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడ కానీ నెగిటివ్ కూడా రాయలేదు. వాళ్ళకి పాజిటివ్గా ఆ ఫైల్ మూవ్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2024 సెప్టెంబర్లో ఉదండపూర్ రిజర్వాయర్ కోసం 45 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహకారంతో సెప్టెంబర్ నాడు 45 కోట్ల రూపాయలు రావడం జరిగింది. దాని తర్వాత 2025 జనవరిలో 30 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఉదండపూర్ రిజర్వాయర్ R&R ప్యాకేజ్ కింద. అదే కాకుండా మొన్న 2025 జూలైలో దాదాపు 175 కోట్ల రూపాయలు ఒకటేసారి కలెక్టర్ అకౌంట్లో R&R ప్యాకేజ్ కోసము అమౌంట్ రిలీజ్ అయింది. ఇప్పుడు కలెక్టర్ అకౌంట్లో 175 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏనాడు కానీ ఇంత అమౌంట్ ఈ ప్రాజెక్ట్కి ఒకరోజు రాలేదు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆ రోజు నారాయణపేట మీటింగ్లో కానీ, కొల్లాపూర్లో మీటింగ్లో కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కోసం ఖచ్చితంగా నేను వాళ్ళ పక్షాన ఉంటాను, వాళ్ళకి నిలబడతానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మొన్న రాత్రి నాకు ఫోన్ చేయడం జరిగింది. 175 కోట్ల రూపాయలు వేసిన తర్వాత సీఎం గారే నాకు ఫోన్ చేయడం జరిగింది. నువ్వు ఉదండపూర్ రిజర్వాయర్ మున్పు గ్రామాలకి వాళ్ళందరికీ భోజనాలు పెట్టు, నా తరఫున వాళ్ళకి చెప్పు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి నేను సీఎం అయినను, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడినారు. నా తరఫున వాళ్ళకి అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళకి చెప్పు, డిసెంబర్ 9 లోపల ఖచ్చితంగా మొత్తం R&R ప్యాకేజీ కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వు అని చెప్పి వాళ్ళ తరఫున నువ్వు నిలబడని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇంతకన్నా మనకి ఏం కావాలి జడ్చర్ల నియోజకవర్గంకి? ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఉదండపూర్ రిజర్వాయర్ వాసుల కోసం మీరు నిలబడ్డారన్న 175 కోట్లు మీరు ఇవ్వడం జరిగింది. మీ తరఫున రేపు ఆదివారం నాడు 3వ తారీఖు నాడు దాదాపు 5,000 నుంచి 6,000 మంది దానికి అక్కడ ఉన్న గ్రామాలకు అందరికీ, తాండలకు, వల్లూరుకి, అదేవిధంగా ఉదండపూర్ వాళ్ళకందరికీ ఆహ్వానిస్తున్నాను. రేపు మధ్యాహ్నం భోజనాలు మీరందరూ రండి, కలిసి భోజనం చేద్దాము. మీ వల్ల దాదాపు 8 లక్షల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి ఉదండపూర్. మీరు చేసిన త్యాగం, జడ్చల నియోజకవర్గం నుంచి మీ త్యాగం మేము ఎప్పటికీ మరవలేము. రాను డిసెంబర్ 9 తర్వాత మీరు అందరికీ షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ ప్లాట్స్ రెడీ అయినాయి. తాండలకి ఫస్ట్ ఫేజ్ వాళ్ళ ప్లాట్లు కూడా ఇచ్చేస్తాము. 1.5 ఇయర్లో మీరు ఇల్లు కూడా కట్టుకొని షిఫ్ట్ అయిపోతారు. దాని తర్వాత నీళ్ళు కూడా వస్తాయి ఇక్కడికి. నీళ్ళు వచ్చినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన గ్రామాలన్నీ మునిగిపోతాయి. ఆ బాధ మాకు అందరికీ తెలుసు. ఆ బాధ తెలుసు కాబట్టి, ఎందుకంటే భూములు పోయితే ఎంత బాధ ఉంటుందో అది నాకు కూడా తెలుసు. కాబట్టి మీకు అండగా మేము ఉన్నాము. మీతోని భోజనం చేస్తే నేను కూడా మీతోని కలిసి రేపు భోజనం చేస్తాను. దీంట్లో ఏ పొలిటికల్ లేదు. దీంట్లో కాంగ్రెస్ అని కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ అనేది ఏం లేదు. మనం అందరం ఒకటే. అందరం కలిసి ఏ పొలిటికల్ లేకుండా రేపు అందరం కలిసి భోజనం చేద్దాము. డిసెంబర్ 9 లోపల ఖచ్చితంగా మీ R&R ప్యాకేజ్ కంప్లీట్ అవుతుంది. ఎన్హాన్స్మెంట్ కూడా బట్టి గారితో కూడా మాట్లాడినాను. లా డిపార్ట్మెంట్లో ఉన్నది ఫైలు, అది క్లియర్ అయిపోతుంది ఈ 1 వీక్లో అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. లాస్ట్ వీక్ సెక్రటేరియట్ మీకోసమే నేను అక్కడ వెళ్ళొచ్చినాను ఈ ఫైల్ గురించి.
ఖచ్చితంగా పాజిటివ్గా లా డిపార్ట్మెంట్లో కూడా మనకు అప్రూవ్ అవుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. సర్వే చేయమని చెప్పినప్పుడు ఉదండపూర్లో కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తున్నారు. దయచేసి ప్లీజ్ ఈరోజు ఆ రోజు మీరు చేయకుండా 2 నెలలు ఆపకుండా మీది కూడా అయిపోయింటే ఈరోజు మీ అవార్డు కూడా రెడీగా ఉంటున్నాయి. ఈ రోజుకి వల్లూరు వాళ్ళు ఆ రోజే సహకరించి వాళ్ళు కంప్లీట్ చేసినందుకు వాళ్ళ అవార్డు పాస్ అయింది. ఈరోజు రెడీగా వాళ్ళ అకౌంట్ అమౌంట్ పడుతున్నది. ఉదండపూర్ దాంట్లో కూడా కొంతమంది కూడా ఈరోజు అమౌంట్ ఏమని చెప్పినాం రేపు మండే నాడు. మీరు ఒకవేళ ఆ రోజు సహకరించుంటే నాకు రాజకీయాలు చేయకుండా ఏదో ఎవరో చెప్పినట్టు విని రాజకీయాలు చేయకుండా ఈరోజు మీ అవార్డు పాస్ అయ్యి ఈ రోజే పోయి సీఎం గారిని అడిగి ఇంకొక 200 కోట్లు తీసుకొచ్చి ఉంటే మీకు కూడా అమౌంట్ పడుతుండదు. ఇంకా మీరు కొన్ని ఆబ్జెక్షన్స్ పెట్టినారు, అందుకే అవార్డు పాస్ కాలేదు. ఈ ట్యూస్డే నాడు ఉదండపూర్ వాసులకు అందరూ ఏవైతే మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే ట్యూస్డే నాడు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఎవ్రీ ట్యూస్డే ఉదండపూర్ రిజర్వాయర్ కోసం 2-3 గంటలు మీటింగ్ పెట్టుకొని మీ గురించే మొత్తం డిస్కస్ చేసి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎట్లా జరుగుతుందని చెప్పి కూడా ఆమె మీటింగ్ పెడుతుంది. ట్యూస్డే నాడు మీరు పోయి ఏదున్నా కానీ మీ ఆబ్జెక్షన్స్ ఏదైనా కానీ క్లియర్ చేసుకోండి. దాని తర్వాత అవార్డు తొందరగా పాస్ చేపిస్తే, ఎందుకంటే సీఎం గారు మొన్న ఫోన్ చేసినప్పుడు చెప్పండి ఈ అమౌంట్ ఇచ్చినా క్లియర్ చేసేసేయండి, మనకు కొత్తగా అవార్డు తొందరగా పాస్ అయితే కూడా నేను రిలీజ్ చేస్తా అమౌంట్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ అవార్డు పాస్ చేస్తే మనకి ఇంకా 200 crores అవసరం ఉంటుంది. దాని తర్వాత స్ట్రక్చర్స్ కానీ అన్నిటి కలిసి ఇంకా 400 crores అంటే ఇంకా 600 కోట్ల రూపాయలు తీసుకురావాలి. ఇదే కాకుండా ఎన్హాన్స్మెంట్ ఎంత అమౌంట్ పెరిగినా కానీ కూడా ఇప్పుడు ఎవరికైతే అమౌంట్ వేస్తున్నామో వాళ్ళకు కూడా ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా మీ అకౌంట్లో పడుతుంది. ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఉన్నాను. మీరు నాకు సహకరించండి. December 9th వరకు నేను ఖచ్చితంగా ఎన్హాన్స్మెంట్ ఫైల్ కూడా అప్రూవ్ చేయించుకొని వస్తాను మీ దగ్గరికి. నాకు నమ్మకం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి పైన. మొన్న 175 కోట్లు ఒకటేసారి ఆయన వేసిన తర్వాత నాకు కూడా నమ్మకం వచ్చింది. నేను కూడా ఏమనుకున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అప్పుడు 30 ఇప్పుడు 40 వేస్తారని చెప్పి కూడా కొన్ని రోజులు నిద్ర కూడా పోలేదు. 175 కోట్లు ఒకటే రోజు వేసిన తర్వాత నిజంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఆపేద్దాము, పైసలు లేవు, కరువైన వరకు కంప్లీట్ చేద్దామంటే ఆ రోజు మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ రివ్యూ మీటింగ్ మేమునాడు జరిగినప్పుడు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారితో నేను ఒకటే చెప్పినాను, ప్రాజెక్టు ఆపే పరిస్థితి లేదు, ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ముందుకు వెళ్తున్నాం. అందుకని మీరు అందరూ సహకరించండి. ఖచ్చితంగా 9th లోపల సీఎం గారే ఆ డేట్ చెప్పినారు కాబట్టి ఖచ్చితంగా ఆ డేట్ లోపల మీ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. అవసరం, ఎందుకంటే జడ్చర్ల టౌన్ నుంచి ఒకటే రోడ్ ఉన్నది మనకి. ఆ రోడ్ కూడా దాని నుంచి కావాల్సిన మీకు సపరేట్గా ప్రెస్ మీట్ పెడతాను. ఎందుకంటే ఆ రోడ్ ఇప్పుడున్న పరిస్థితిలో కంప్లీట్ అయితే పాత బజార్కి మాత్రము హెవీ వెహికల్స్ మాత్రం పోలేవు. ఇది క్లారిటీగా ఇస్తున్నాను. నేను ఒక అధికార పార్టీలో ఉండి నేషనల్ హైవేస్ వాళ్ళని పిలిపించి మాట్లాడిన క్లారిటీ నేను ఇస్తున్నాను. ఎవరెవరు ఏం మాట్లాడినా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చదువుకున్నాను, నా దగ్గర దొంగ సర్టిఫికేట్లు లేవు, నా సర్టిఫికేట్ చెక్ చేసుకోండి. నేను క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడున్న ప్రకారం ఎక్కడైతే ఓపెనింగ్ ఉన్నదో ఆపోజిట్ డైరెక్షన్లో పోయి టర్న్ అయితే యాక్సిడెంట్స్ అవుతాయి, పెద్ద వెహికల్స్ పోవు. అందుకని చెప్పేసి మా నాయకులను మొన్న పిలిచి మాట్లాడినాను. స్టాచ్యూస్ గురించి ఒక డిసిజన్ తీసుకోండి తొందరగా. అన్ని స్టాచ్యూస్ ఒక లైన్గా పెడితే ఇక్కడ స్టాచ్యూస్ అనేది తీసేస్తే అంటే అది మీరు డిసిజన్ తీసుకోవాలి. మీరు అందరు కలిసి కలెక్టర్ గారు కానీ కమిటీ చేసి మీరు డిసిజన్ తీసుకుంటే, నేను నా సూచన ఏంటంటే ఆ టర్నింగ్ దగ్గర సిగ్నల్ పెట్టి, అది మున్సిపల్ పరిస్థితి కోసం మున్సిపల్ కమిషనర్ని చైర్మన్ గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడి అక్కడ సిగ్నల్ పెడితే ఆ సిగ్నల్ నుంచి రైట్ టర్న్ పాత బజార్కి హెవీ వెహికల్స్ పోయేదానికి క్లియర్ అవుతుంది.